25వ తేదీ జూలై నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానం. కీర్తనలు 50వ అధ్యాయము 23వ వచనము. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. సహోదరి సహోదరులారా, ఎప్పుడు కూడా మనము ప్రభువుని స్తుతించే వారముగా ఉండాలి. ఏదైనా అవసరత వచ్చినప్పుడు లేదా శ్రమ కలిగినప్పుడు మన సమస్యను తీర్చమని ప్రార్థిస్తూ ఉంటామే కానీ మనలో నిజంగా ప్రభువుని ప్రతిదినము స్తుతించేవారు ఎంతమంది ఉన్నారు? ఏదైనా మేలు జరిగినప్పుడు మాత్రమే స్తుతించడం కాదు, కానీ ప్రభు ఏమై ఉన్నాడో మనము గ్రహించి ఎల్లప్పుడూ మనము హృదయపూర్వకముగా స్తుతించాలి. ఎవరైతే స్తుతిస్తూ ఉన్నారో వారు ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నారు. మనము హృదయపూర్వకముగా కృతజ్ఞతతో చేసే స్తుతి ప్రభువుని కదిలిస్తుంది. కృతజ్ఞతతో స్తుతించాలి, అంతేకాని ఏమాత్రము కృతజ్ఞత లేకుండా ఎప్పుడు కేవలం ప్రభువు నుండి ఏదో ఆశించే వారముగా ఉండకూడదు. కృతజ్ఞతతో ప్రభువుని స్తుతించడం వలన మనము ప్రభు యొక్క అనుగ్రహంను పొందుకుంటాము. ప్రభువే ప్రతి విషయంలోనూ మనకు తోడుగా ఉంటాడు. ప్రభు చిత్తానికి ప్రాముఖ్యత ఇస్తూ ప్రభువుని ఎప్పుడైతే ఆశ్రయిస్తూ జీవిస్తూ ఉంటామో ప్రభువే మనము ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళకూడదో బోధిస్తాడు. గొప్ప రక్షణను మనకు అనుగ్రహిస్తాడు. ప్రతి విషయంలోనూ ప్రభు నుండి ఆశీర్వాదమును పొందుకుంటూ సరైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఇప్పుడు కేవలము మిమ్మల్ని అడిగే వారముగా మాత్రమే కాకుండా మిమ్మల్ని హృదయపూర్వకముగా ప్రేమిస్తూ స్తుతించే వారముగా మేము ఉండాలి ప్రభువా. మీరు మా జీవితాలలో జరిగించిన ఏ మేలుని మర్చిపోకూడదు తండ్రి. మీరు ఏమై ఉన్నారో మీ గొప్పతనాన్ని గుర్తించి మిమ్మల్ని స్తుతించాలి ప్రభువా. స్తుతి యాగము మేము చేయాలి తండ్రి. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరచాలి ప్రభువా. అటువంటి కృపను అనుగ్రహించండి తండ్రి. మా ఇష్టాలకు కాదు, కానీ మీ చిత్తానికే ప్రాముఖ్యత ఇస్తూ మీకు లోబడి జీవించాలి తండ్రి. ప్రతి చిన్న విషయంలోనూ మీపై ఆధారపడాలి ప్రభువా. మీరే మాకు రక్షణను అనుగ్రహించండి తండ్రి. అన్ని రకముల నష్టముల నుండి, కీడుల నుండి తప్పించి మాకు సహాయం చేస్తూ మీరే మమ్మల్ని సరైన మార్గంలో నడిపించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.